గత ఏడాది దీపావళికి నేను చాలా టపాసులు కాల్చాను. నేను కూడా చాలా టపాసులు కాల్చాను. ఈసారి దానికన్నా ఎక్కువ టపాసులు కాలుస్తాను. అరే సంతోష్ చూడరా, చాలా దిగులుగా కూర్చుని ఉన్నాడు. పద పద వెళ్ళి అడుగుదాం ఎందుకు అంత దిగులుగా కూర్చుని ఉన్నాడు. సంతోష్, ఎందుకురా అంత దిగులుగా ఉన్నావు? అవును, ఈసారి నువ్వు ఎన్ని టపాసులు కాల్చుతావు? నేను ఈసారి దీపావళికి పటాసులు కాల్చట్లేదు. ఈ దీపావళిని నేను గ్రీన్ దీపావళిగా జరుపుకుంటాను. మనం ప్రతి ఏడు దీపావళి పండుగను టపాసులు కాలుస్తాం కదా. టపాసులు కాల్చకపోతే దీపావళి పండుగ జరుపుకున్నట్లు ఎలాగవుతుంది? అది కాదురా, ఈసారి నేను గ్రీన్ దీపావళి జరుపుకోవాలని అనుకుంటున్నాను. అదేంటిరా గ్రీన్ దీపావళి అంటున్నావు? ఆకుపచ్చ బాంబులు ఏమన్నా కాల్స్తావా ఏంటి? చీచి, అది కాదురా. గ్రీన్ దీపావళి అంటే పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకునే దీపావళిని గ్రీన్ దీపావళి అంటాం. మనం టపాసులు కాల్స్తే పర్యావరణానికి హాని ఎలా కలుగుతుంది? నాతో రండి, పర్యావరణానికి హాని ఎలా కలుగుతుందో చూపిస్తాను. నాకు చాలా భయంగా ఉంది. దీపావళి రాబోతుంది. ఇప్పుడు మనందరి పరిస్థితి ఏమిటో? అవునవును, నువ్వు చెప్పుండు నిర్మా చిత్క బావా. ఈ డబ్బా బారి నుండి పారిపోదాం అనుకున్నా. నేను అక్కడికి కదలలేను కదా. గత ఏడాది దీపావళి రోజున ఒక టపాసు తగలడం వల్ల నా స్నేహితుడు ప్రాణం కోల్పోయాడు కూడా. అవునవును, నువ్వు చెప్పింది అసలు నిజమే. నీ స్నేహితుడు ఎలాగైతే టపాసు తగిలి చనిపోయాడో అలాగే నా స్నేహితుడు కూడా ఈ టపాసుల వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు చెట్టు బాబా, నువ్వు చెప్పింది నిజమే. ఈ టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగ మరియు శబ్దం వల్ల మనందరం ప్రమాదంలో ఉన్నాం. నేను భూమిని ఏంటి ఈ శబ్దాలు పొగ? ఈ మనుషులు తమతో పాటు నన్ను కూడా నాశనం చేస్తున్నాను. ప్రస్తుతం దీపావళి పండుగ అంటే కేవలం పొగ శబ్దమే అనిపిస్తుంది. కానీ దీపావళి అంటే దీపాల పండుగ, సంతోషాల పండుగ. ప్రత్యక్షంగా చూశారు కదా, ఈ పటాసులు కాల్చడం వల్ల మనతో పాటు భూమిపై ఉండే అన్ని జీవరాశులకు ఎంత హాని కలుగుతుందో. అంతేకాకుండా మనమందరం ఊపిరి పీల్చుకున్నప్పుడు పటాకుల నుండి వచ్చే పొగ శరీరంలోకి ప్రవేశించి మనందరినీ అనారోగ్యానికి దారి తీస్తుంది. అవును అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి నేను కూడా గ్రీన్ దీపావళియే జరుపుకుంటాను. అవును సంతోష్, నేను కూడా గ్రీన్ దీపావళియే జరుపుకుంటాను. అయితే సరే రండి, మనమందరం కలిసి పర్యావరణ హిత దీపావళి జరుపుకుందాం. దానికోసం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. జరుపుకుందాం గ్రీన్ దీపావళియే జరుపుకుందాం. గ్రీన్ దీపావళియే జరుపుకుందాం. అందరం కలిసి పటాసులు కాల్చుకుందాం. ప్రశాంతమైన దీపావళి జరుపుకుందాం. అందరం కలిసి